పాటలు పాడుతున్న బిడ్డలు, ప్రార్థిస్తున్న బిడ్డలు, నా సాక్ష్యాలు పంచుకుంటున్న బిడ్డలు మనందరూ కూడా మీ చేతి సమర్పించుకుంటున్నాం. నా మహిమకరంగా నీ చేతి నీడలో నన్ను దాచుకుంటివి నా ప్రియుడా యేసయ్యా. నీ కృపలేనిదే నే బ్రతుకలేను, క్షణమైనా నే బ్రతుకలేను. వాక్కులన్నీ వాగ్దానములై నీ వాక్కు పంపి స్వస్థతనిచ్చితివి. నీ వాక్కులన్నీ వాగ్దానములై నీ వాక్కు పంపి స్వస్థతనిచ్చితివి. నీ వాగ్దానములు మార్పులేనివి, నీ వాగ్దానములు మార్పులేనివి. నా ప్రియుడా యేసయ్యా, నీ కృపలేనిదే నే బ్రతుకలేను, క్షణమైనా నే బ్రతుకలేను. నా ప్రియుడా నూతనమైన మార్గములన్నిటిలో ముందెన్నడవను నే వెళ్ళలేని, నూతనమైన మార్గములన్నిటిలో నా తోడు నీవై నన్ను నడిపినావు, నా తోడు నీవై నన్ను నడిపినావు. నా ప్రియుడా యేసయ్యా, నీ కృపలేనిదే నే బ్రతుకలేను, క్షణమైనా నే బ్రతుకలేను. నా ప్రియుడా సర్వోన్నతుడా సర్వకృపానిధి, సర్వ సంపదలు నీలోనే ఉన్నవి. సర్వోన్నతుడా సర్వకృపానిధి, సర్వ సంపదలు నీలోనే ఉన్నవి. నీవు నా పక్షమై నిలచియున్నావు, నీవు నా పక్షమై నిలచియున్నావు. ఆ ప్రియుడా యేసయ్యా, నీ కృపలేనిదే నే బ్రతుకలేను, క్షణమైనా నే బ్రతుకలేను. నా ప్రియుడా యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు చెవియొగ్గుము. నీ విశ్వాసతను బట్టి నీ నీతిని బట్టి నాకు ఉత్తరమిమ్ము. నీ సేవకునితో వ్యాజ్యమాడకు, సజీవులలో ఒక్కడును నీ సన్నిధికి నీతిమంతుడుగా ఎంచబడడు. శత్రువులు నన్ను తరుముచున్నారు, వారు నా ప్రాణమును నేల పడగొట్టుచున్నారు. చిరకాలం క్రిందట చనిపోయిన వారితో పాటు గాఢాంధకారంలో నన్ను నివసింపజేయుచున్నారు. కావున నా ఆత్మ నాలో కృంగియున్నది, నాలో నా హృదయము విస్మయముందెను. పూర్వదినములు జ్ఞాపకం చేసుకుంటున్నాను, నీ క్రియలన్నీ ధ్యానించుచున్నాను. నేను నీ శ్రేష్ఠుడా, జీవాధిపతి, సర్వాధికారి, నమ్మదగిన దేవా, మారని దేవా, మార్పులేని దేవా, నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రాలు చెల్లించుకున్నాం. గత వారం అంతా కాచి కాపాడే క్షేమాన్ని నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు, నా
నా కనులకు కాంతి రేఖలు. కారు చీకటిలో కలువరి కిరణమై కఠిన హృదయమును కరిగించినావు. నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా, నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా. నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు. మనసులో నెమ్మది కలిగించుటకు మంచు వలె కృపను కురిపించితివి. మనసులో నెమ్మది కలిగించుటకు మంచు వలె కృపను కురిపించితివి. విచారములు కొట్టివేసి విజయానందముతో నింపినావు. నీరు పారేటి తోటగా చేసి సత్తువగల భూమిగా మార్చినావు. నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా, నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా. నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు. విరజిమ్మి ఉదయ కాంతిలో నిరీక్షణ ధైర్యమును కలిగించితివి. విరజిమ్మి ఉదయ కాంతిలో నిరీక్షణ ధైర్యమును కలిగించితివి. అగ్ని శోధనలు జయించుటకు మహిమాత్మతో నింపినావు. ఆర్పజాలని జ్వాలగా చేసి దీపస్తంభముపై నన్ను నిలిపినావు. నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా, నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా. నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి
చేయుటకు పావన రక్తముతో కడిగి పరమానందముతో నింపినావు సిద్ధపడుతున్న వధువుగా చేసి సుగుణాల సన్నిధిలో నన్ను నిలిపినావు నీ కార్యములను వివరింపతరమా నీ ఘన కార్యములు వర్ణింపతరమా నీ కార్యములను వివరింపతరమా నీ ఘన కార్యములు వర్ణింపతరమా నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు ఆరు చీకటిలో కలువరికి దినమై కఠిన హృదయమును కరిగించినావు నీ కార్యములను వివరింపతరమా నీ ఘన కార్యములు వర్ణింపతరమా నీ కార్యములను వివరింపతరమా నీ ఘన కార్యములు వర్ణింపతరమా గూర్చి నేను కొనియాడెదన్ నీ ప్రేమను గూర్చి నిరంతరం నేను పాడెదన్ ప్రతినిత్యము నీదు కీర్తిని గూర్చి నేను కొనియాడెదన్ అద్వితీయుడా అజేయుడా శ్రీమంతుడా శ్రీ యేసురాజా అద్వితీయుడా అజేయుడా శ్రీమంతుడా శ్రీ యేసురాజా దేవానికి నా స్తోత్రము దేవానికి నా స్తోత్రము దేవానికి నా స్తోత్రము దేవానికి నా స్తోత్రము
స్తుతించుచున్నాను నీ కార్యముల చేత నన్ను సంతోషపరచుచున్నాను నీ ప్రేమను స్మరించుకొనుచు నేను ఉత్తగించుచున్నాను దేవా నీకే నా స్తోత్రము దేవా నీకే నా స్తోత్రము దేవా నీకే నా స్తోత్రము దేవా నీకే నా స్తోత్రము నీ ప్రేమను గూర్చి నిరంతరం నేను పాడెదను ప్రతినిత్యము నీదు చేతిని గూర్చి నేను కొనియాడెదను నీ ప్రేమను గూర్చి నిరంతరం నేను పాడెదను ప్రతినిత్యము నీదు చేతిని గూర్చి నేను కొనియాడెదను అద్వితీయుడా అజేయుడా శ్రీమంతుడా శ్రీయేసురాజా అద్వితీయుడా అజేయుడా శ్రీమంతుడా శ్రీయేసురాజా దేవా నీకే నా స్తోత్రము దేవా నీకే నా స్తోత్రము దేవా నీకే నా స్తోత్రము దేవా నీకే నా స్తోత్రము నేనెల్లప్పుడూ యెహోవాని స్తుతించెదనయ్యా నేనెల్లప్పుడూ యెహోవాని ఘనపరచెదనయ్యా నేనెల్లప్పుడూ యెహోవాని ప్రేమించెదనయ్యా నేనెల్లప్పుడూ యెహోవాని సేవించెదనయ్యా డిసెంబర్లో కాలు నొప్పి వచ్చినప్పుడు కూడా సాక్ష్యం చెప్పున్నాను ఆ కాలు నొప్పి తగ్గి మళ్ళీ వెంటనే ఒళ్ళు నొప్పులు వచ్చేసాయి ఈ నెలలో వారం కిందటే హలో వారం కిందటే ఒళ్ళు నొప్పులు వచ్చేసాయి వారం అయింది ఈ నొప్పులు తగ్గలేదు సిరి అని చెప్పాను చెప్తాను అత్త నేనేమిటి మళ్ళీ డాక్టర్ అమ్మని కలుస్తాను నేను పోయేస్తాను నువ్వు ఇంటికాడే ఉండు అన్నది నా అమ్మాయి డ్యూటీకి పోయి వచ్చి ఇంటికాడ పనులు చేసుకునేది డాక్టర్ అమ్మని కలిసింది అట్లాగే ఎందుకు వస్తున్నావు ఇంజక్షన్లు పెడుతున్నావు కదా నువ్వు ఎందుకు వస్తున్నావు సిస్టర్ నీకు మీ అత్తకి అని అన్నదంట ఆ అమ్మాయితో ఏమని మేడం నాకు తెలియదు నిప్పులు వస్తున్నాయి అలివిగా నిప్పులు ఒళ్ళంతా ఆ కాలు నొప్పే కాదు మళ్ళీ ఒళ్ళంతా నొప్పులు వచ్చేస్తున్నావు మాకు చెప్పలేక సతాయించుకుంటుంది డోలో మాత్రలు తెచ్చిచ్చాను అవి కూడా మింగుతుంది అయినా కానీ మింగిన రోజు చెప్పే డోలో మాత్రలు మళ్ళీ నొప్పులు వస్తూనే ఉన్నాయి అని చెప్పిందంట సరేను నేను రక్త పరీక్షకి ఒక చెస్ట్ రాసిస్తాను అది పరీక్ష రాపించుకొని తీసుకోరామన్నదంట మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ పోయింది డ్యూటీకి పోయేది మళ్ళీ వచ్చేది 6 గంటలకల్లా వెళ్ళేది ఆ పరీక్షలో ఏమి లేదంట బాగుందని చెప్పిందంట సరేను మీ అత్తకి క్యాన్సర్ ఉండింది కదా ఇంతకు ముందు లేదని చెప్పాను కదా 2 నెలల క్రితము మళ్ళీ కానీ ఇప్పుడు కానీ వచ్చిందేమో ఒళ్ళు నొప్పులు రక్తం తగ్గిపోతుంది ఎందువల్ల బోన్ క్యాన్సర్ కానీ వచ్చిందా లేదంటే బెడ్ క్యాన్సర్ కానీ వచ్చిందా ఒకసారి చెస్ట్ చేస్తాము అని చెప్పిందంట ఆ అమ్మాయికి సిరికి భయం వేసింది మా అత్త తట్టుకోగలదా తట్టుకోలేదా భయం వేసిందంట సరే మేడం నీ ఇష్టము అన్నదంట సరే రేపు ఆ పరిస్థితి తీసుకొని రా చేస్తాం అన్నదంట మేడం ఇప్పుడు మాకు డబ్బులు కావద్దు మేడం అని నసికిందంట నీకెందుకు 20,000 అవుతుంది అంతకంటే నేను చెప్పలేను 20,000 చూసుకొని తేండి అని చెప్పిందంట 10 రూపాయలు కూడా తగ్గించాం కదా డాక్టర్ అమ్మ సరేనని నైట్కి మళ్ళీ సుధీర్ వచ్చాడు వచ్చి మాట్లాడుకున్నారు వాళ్ళు నా కూతురికి ఫోన్ చేసింది అమ్మ అప్పటికప్పుడు క్యానించి వస్తాయమ్మా డబ్బులు అన్నది నా కూతురు ఎంతకంత సహాయం చేసింది సుధీర్ కొరవ నేను చెక్ చేస్తాలే మా అమ్మని తీసుకొని వెళ్ళిపోవు రేపు అని అన్నాడు మళ్ళీ తెల్లారి డ్యూటీకి పోయి వచ్చేది మళ్ళీ తెల్లారి 4వ రోజు మళ్ళీ తీసుకోపోయింది తీసుకోపోతానే ఆమె ఏమంటే మేడం ఏమంటే 16,000 కంటే తక్కువ చేయను నేను నీకు కాబట్టే నా పేషెంట్ కాబట్టి అని చెప్పింది ఆమె అప్పుడు 16,000కి నిర్ణయించుకొని బోన్ క్యాన్సర్ అనేది చేస్తాను ఓలేసి అన్నది
నాకు అడుగు బాతనే మళ్ళీ నాకు ఎందుకు వచ్చింది దేవుడు 2 నెలల క్రితం ఏంటి లేదని చెప్పింది. మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చింది ఆయన్ని తలుచుకుంటానే ఉన్నాడు. దేవుడు సూత్రాలు చెప్పుకుంటా ఉన్నాను. అత్త నువ్వు భయపడవాక, నీకేం కాదు, పోయి బెడ్ మీద కొనుక్కో, ఆమె వస్తుంది చేస్తుంది, నువ్వు వాళ్ళతో ఆ మాట ఈ మాట మాట్లాడవాక అని అన్నీ చెప్పింది. నేను పోయి బెడ్ మీద కొనుక్కునేలేకే ఒక 20 నిమిషాలు పేషెంట్ని చూసి ఆమె వచ్చింది. ఆమె వస్తే ఏం రాజమ్మ ఎట్టుందంట వచ్చి ఆమెనేంటి ముడుచుకొని పొనుకమ్మా చేస్తాను నీకు నిప్పే లేదు ఉండదు అంటా ఉండింది అంట. మాటలు పెట్టుకుంటే మొత్తం ఏందో రుద్దింది దూదిలాగా. అవునంటే ఇండిషన్ ఏందో ఆ బోనికి నెట్టింది లోపలికి. అప్పుడు నొప్పి తీయలే. దేవుడా ఏసియా సూత్రం నాయనని పెద్దంగా అరిచినాను. ఆమె ఏమనుకుంది, దేవుని తలుచుకున్నది ఏమనుకుంది, మాట్లాడితేనే ఇండిషన్ లోపలికి పానిస్తూనే ఉంది. నాకేసేం గుట్టినట్టుగా నొప్పి లేదు. ఆయనకే సూత్రాలు చెప్పుకుంటా పునుకుంటా నోట్లేని అనుకుంటా పునుకొని ఉన్నాను. ఒక 20 నిమిషాలకి చేసేసింది. చేసేస్తానే నేను లేచేసిన. లేవాక ఒక అర్ధగంట దాకా కొనుక్కో, తర్వాత ఇంటికి పంపించేస్తానన్నది. ఒక అర్ధగంట బెడ్ మీదనే కొనుక్కున్నాను. అంతలేక సిరి నువ్వు వేస్తున్నావు ఇండిషన్లా అంత నొప్పిగా లేదు నాకు, బాగుండి నా దేవుడు నాకు గొప్ప దేవుడు అని చెప్పాను. దేవుడు సూత్రాలు అన్నది ఆమెనది పైకి పంపించాలంట, వారానికి వస్తుంది అని చెప్పుకొచ్చింది ఆమె. ఆమెను ఇంటికి వచ్చేసాము. సోమవారం అన్న వస్తుంది, శనివారం అన్న వస్తుంది అని చెప్పింది. మళ్ళీ 3వ రోజు ఒక రక్త పరీక్ష చేశారు, దాంట్లో ఏం రాలేదంట పైకి పోయిన కాగితాల్లో. తర్వాత ఇంకో సెషన్ చేశారు, దాంట్లో బోన్ లేనే. మళ్ళీ ఇంకోటి ఆఫర్లో పెట్టుండారంట. పైన వాళ్ళు ఏం చేశారు, ఫోన్ చేసి మళ్ళీ ఒక సెషన్ రాలేదు, బాగా ఇంకోటి చేయాలమ్మా 10,000 కట్టాలా అని పైన వాళ్ళు చెప్పారు. ఏమి చెప్పాల మేడం. ఏంది నిన్నగా మొన్న ఏమిటి 16,000 కడితే మళ్ళీ ఇప్పుడు 10,000 అంటుందత్త అని మేము మాట్లాడుకొని ఎట్ట చేయాలనుకుంటే, దేవుడు నేను కట్టేస్తాను అత్త ఎట్ట నువ్వు భయపడవాక, ఇంత ఖర్చు పెట్టాము 10,000 కాడేమో నష్టపోము, దేవుడు మనకిస్తాడు అని చెప్పింది. సరే తెల్లారి పోయి మళ్ళీ ఫోన్ బిల్లు వేసేసిందంట హాస్పిటల్లో నుంచి అట్నే. అవును వారానికి వస్తుంది, శనివారానికి వస్తుంది అని చెప్పారంట వాళ్ళు. అంతలేక పాస్టమ్మ నా గురించి ప్రార్థన చేస్తుండింది. అందరు కాడ ప్రార్థన చేస్తుండారు, కన్నీటి ప్రార్థన. అంతలేక పాస్టమ్మ 2 రోజులైనా 3 రోజులు కానీ పాప ఇంట్లో ప్రార్థన పెడుచుకో మంచిది, రిపోర్ట్ వచ్చేలేకే అని చెప్పింది. 2 రోజులు వచ్చి ప్రార్థన పెట్టారు మా ఇంట్లో. 3వ రోజు చర్చిలో పెట్టుకుంటాము అంటే నిన్న చర్చిలో పెట్టుకుంటాము అన్నది. అట్టేనమ్మ నీ ఇష్టం అన్నది. మాట్లాడుకుంటే వాళ్ళు నేను ఫోన్లో వింటా ఉంటాను. ఆమె చర్చిలో నిన్న పెట్టుకొని సునీతమ్మ సిరి ఇద్దరు పోయారు మళ్ళీ ఆ రిపోర్ట్లకి. 10 గంటలకు వచ్చారు ఇంటికి రిపోర్ట్లు ఎత్తుకొని. తర్వాత ఏమంటే ఇద్దరు వచ్చి మంచం మీద కూర్చున్నారు. ఒకరు మొహాలు ఒకరు చూసుకుంటా ఉండేవాళ్ళు. ఏంది వీళ్ళు గమ్ముగా నాకేం విషయం చెప్పలేదని నేను దేవుని తలుచుకుంటా ఉన్నాను. అంతలేకేమంటే సిరి గమ్ముగా అయిపోయింది. సునీతమ్ముండి అక్క నీకు బాగుండాయి రిపోర్ట్లు, దేవుడి దయ వల్ల చెమ్మపూరికి పోయి శలాన్ని పెడుచుకోవాలంటాను. అంటే చెమ్మపూరికి ఎందుకు శలాన్ని ఎందుకు, నేను అవన్నీ అనుభవించేసిండా కిమోలని ప్రతి ఒక్క హాస్పిటల్కి తిరిగేసిండా. చెమ్మపూరికి ఎందుకు రాసింది ఏమి లేదంటున్నారని నాకు ఏసయ్యని దుఃఖం వచ్చేసింది, ఏడుపు వచ్చేసింది. అక్క ఏడవ్వాక శలానికి బలానికి నీకు రక్తం లేదంట, 5% ఉందంట నీకు రక్తము, అందుకొని చెమ్మపూరికి రాసింది. ఆ కాడైతే డబ్బు అవుతుందని ఆడైతే ఆర్ఏసీ కార్డు మీద అని అన్నది సునీతమ్మ. అంతలేక సిరి అంటే వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్ళిపోయింది. ఏం మందలు చెప్పలేదు. నాకు డౌట్గా ఉంది. నాయనా ఆంటీని తీసుకో ఇంటి దాకా వదిలిరైపో అని చెప్పి బండి మీద ఎక్కించి పంపించేశాను. అంతలేక సిరి వచ్చింది వాళ్ళ ఇంటికి పోయి. అవును ఏం సిరమ్మ ఏం ఎట్టుందో చెప్పలేదు ఏం విషయం అంటే, అత్త నీకు బాగుంది దేవుడు సూత్రాలు అన్నది. అప్పుడు నాకు భలే సంతోషం అయిపోయింది. ఆ రిపోర్ట్లో నీవు హాస్పిటల్కి ఆడకు బాబళ్ళే, నీకు తిండి పెట్టి అన్నీ నేను మేపుతాను, హాస్పిటల్కి అన్నమాట ఎత్తను, ఇంక నా ఇంజక్షన్లు కాడ పెట్టను, మాత్రలు కాడ ఇవ్వను అని చెప్పింది. చాలా మా సంతోషం అనుకున్నాను. మీరందరుగా నా కోసం కన్నీరు ప్రార్థన చేశారు. పాస్టర్ గారు నా కోసం కన్నీరు ప్రార్థన చేశారు.
దేవుడు నా దయ్యంటే మంచి కార్యాలు జరిపించాడు. మీకు అందరికి వందనాలు. పాస్టమ్మకి పాస్టర్కి నా వందనాలు. ఇంకా నా కోసం ప్రార్థన చేయండి. కొంచెం నొప్పి ఉంది కాలు. మీకు అందరికి కోట్లాది వందనాలు. దేవుడికి వందనాలు. ఈ చిన్న సాక్ష్యం దేవుడికే చెందిన గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. సహోదరి మరి తల్లిగా అధ్యాయము 23వ వచనము. నేను సమీపమున నుండు దేవుడను మాత్రమేనా, దూరమున నుండు దేవుడను కానా? మరొకసారి చదువుకుందాం. నేను సమీపమున నుండు దేవుడను మాత్రమేనా, దూరమున నుండు దేవుడను కానా? దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. స్తుతులకు పాత్రుడు తండ్రి, నేను స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గడిచిన వారం మొదలుకొని ఇప్పటి వరకు నాయన మమ్మల్ని సజీవ లెక్కలు నిలిపినందుకు నాయన మీకు వేలాది కోట్లాది కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభువా, ఎందరో ఆశ్రయించువారు ఏ మేలు కొలువైయుండదు. కీర్తనలు 34:10. ప్రైజ్ ది లార్డ్. హృదయంలో ఆలోచనలు అనేకముగా తుంటెను. యెహోవా తీర్మానము స్థిరము. సామెతలు 90:21. ప్రైజ్ ది లార్డ్. హీరోవా నువ్వు జీరోవా, యేసుని నువ్వు నమ్మావా? నమ్మితే నువ్వు హీరోవి, నమ్మకపోతే జీరోవి. అరే హీరోవా నువ్వు జీరోవా, యేసుని నువ్వు నమ్మావా? నమ్మితే నువ్వు హీరోవి, నమ్మకపోతే జీరోవి. ఇంచుకు మాచా ఇచ్చా పోచా చియాంకు మాచా చోలో, చుకు చుకు చోలో చియాంకు చోలో ఇయా ఇయాయో. ఇంచుకు మాచా ఇచ్చా పోచా చియాంకు మాచా చోలో, చుకు చుకు చోలో చియాంకు చోలో ఇయా ఇయాయో. సచిన్ వాళ్ళే సిక్సర్ కొట్టిన హీరో మాత్రం కావు, కంప్యూటర్ తో రోబో నడిపిన హీరో మాత్రం కావు. సచిన్ వాళ్ళే సిక్సర్ కొట్టిన హీరో మాత్రం కావు, కంప్యూటర్ తో రోబో నడిపిన హీరో మాత్రం కావు. ఇంచుకు మాచా ఇచ్చా పోచా చియాంకు మాచా చోలో, చుకు చుకు చోలో చియాంకు చోలో ఇయా ఇయాయో. ఇంచుకు మాచా ఇచ్చా పోచా చియాంకు మాచా చోలో, చుకు చుకు చోలో చియాంకు చోలో ఇయా ఇయాయో. యోసేపు వాళ్ళే యోబు వాళ్ళే యోనా వాళ్ళే మారు, దేవునికి లోబడి నువ్వు ఆశీర్వాదం పొందు. యోసేపు వాళ్ళే యోబు వాళ్ళే యోనా వాళ్ళే మారు, దేవునికి లోబడి నువ్వు ఆశీర్వాదం పొందు. ఇంచుకు మాచా ఇచ్చా పోచా చియాంకు మాచా చోలో, చుకు చుకు చోలో చియాంకు చోలో ఇయా ఇయాయో. ఇంచుకు మాచా ఇచ్చా పోచా చియాంకు మాచా చోలో, చుకు చుకు చోలో చియాంకు చోలో ఇయా ఇయాయో. హీరోవా నువ్వు జీరోవా, యేసుని నువ్వు నమ్మావా? నమ్మితే నువ్వు హీరోవి, నమ్మకపోతే జీరోవి. అరే హీరోవా నువ్వు జీరోవా, యేసుని నువ్వు నమ్మావా? నమ్మితే నువ్వు హీరోవి, నమ్మకపోతే జీరోవి. ఇంచుకు మాచా ఇచ్చా పోచా చియాంకు మాచా చోలో, చుకు చుకు చోలో చియాంకు చోలో ఇయా ఇయాయో. ఇంచుకు మాచా ఇచ్చా పోచా చియాంకు మాచా చోలో, చుకు చుకు చోలో చియాంకు చోలో ఇయా ఇయాయో. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభాలు తెలియజేస్తున్నాం. దేవుడు మనలందరినీ గడిచిన వారమంతా తన రెక్కల కింద కాచి కాపాడి భద్రపరిచి ఈ దినము ఆయన సన్నిధానములో ప్రైజ్లా మనందరిని చేర్చి ఆయన స్తుతించి గణపరిచి ఆరాధించడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యతను బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవుని వాక్యాన్ని చదవుగా విని ఉన్నాం. మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇర్మియా గ్రంథము
23వ అధ్యాయము 23వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. నేను సమీపమున నుండి దేవుడను మాత్రమేనా, దూరమున నుండి దేవుడను కానా? యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడెవడైనా కలడా? నేను భూమి అంతటను ఉన్నవాడను కానా? ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన, ఇప్పటి వరకు పాటల ద్వారా నేను మహింపదని కొందనాలు. ఈ సమయంలో శ్రేష్టమైన వాక్య ధ్యానంలోకి మేము వచ్చిండగా మా అందరితో మీరు మాట్లాడమని అడుగుతున్నాం. మీ స్వరాన్ని వినిపింపచేయమని అడుగుతున్నాం. వినగలిగే చెవులు, గ్రహించే మనసు ప్రతి ఒక్కరు దయచేయండి. నన్ను మీ నోటి బూరుగా వాడుకోండి. పరిశుద్ధాత్మ సహాయం నడిపింపు నాకు మీరు అనుగ్రహించమని క్రీస్తు పేరిట ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నేను సమీపమున ఉండు దేవుడును మాత్రమేనా, దూరమున నుండు దేవుడును కానా? దేవుడికి దగ్గరగా ఉండడం వచ్చు, దూరంగా ఉండడము వచ్చు. దేవునికి రెండు వచ్చు. ఆయన కొంతమందికి దగ్గరగా ఉంటాడు, కొంతమందికి దూరంగా ఉంటాడు. ఎందుకు దూరంగా ఉంటాడు తెలుసు మీకు కదా, ఎందుకు దగ్గరగా ఉంటాడు కూడా తెలుసు. అన్నీ తెలుసు మనకు. కాబట్టి ఆయనకి రెండు తెలుసు. దగ్గరగా ఉండడం తెలుసు, దూరంగా ఉండడం తెలుసు. దేవుడు ఒక స్థలానికి మాత్రమే పరిమితుడైనటువంటి వాడు కాదు. ఆయన పలానా చోటు ఉంటాడు, పలానా ప్రదేశంలో ఉంటాడు, పలానా ప్రాంతంలో ఉంటాడు. ఆయన చాలా ఎత్తైనటువంటి ప్రదేశాల్లో ఉంటాడు కదండి. ఎక్కడైనా ఉంటాడు. ఆయన ఇష్టం. అయితే మనకు దగ్గరగా కూడా ఉంటాడు. దగ్గరగా ఉండే దేవుడు, దూరంగా ఉండే దేవుడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనిస్తే ప్రభువు సమీపముగా ఉండే దేవుడు. ఆయన మనకు దగ్గరగా ఉండే దేవుడు. మనము పిలిస్తే పలికేటటువంటి దేవుడు మన దేవుడు. ఒకసారి మన కుటుంబంలో బిడ్డలు పలకతారా? పలకరు. విన్నట్టుగా ఉంటారు. విన్నట్టుగా ఉంటారు, పలకరు. అరే ఏంది ఇది, చెవుడు వచ్చిందా అని అనుకుంటాం మనం. అయితే మన దేవుడు దగ్గరగా ఉండే దేవుడిగా ఉంటూ ఉన్నాడు. ఎవరికి దగ్గరగా ఉంటాడు, ఎవరికి సమీపముగా ఉంటాడు అన్న విషయాల్ని మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం, ధ్యానించబోతున్నాం. మీరు మర్చిపోతారని మధ్యలో అడిగితే, అంటే కొంతమంది ఇట్టే ఉంటున్నారు కానీ ఏమ్మా అంటే అంటున్నారు. వాళ్ళు నిద్రపోతున్నారా చూస్తున్నారు తెలియడంలా. సరే ఇదన్నా చూసి టక్కట చెప్తారేమో అని బోర్డు పెట్టి మీకు పాయింట్లు రాసి మీకు వివరిస్తున్నా. దేవుని కృప వల్ల నిన్న దినాన ఈ మ్యాగ్ కూడా కొన్నాం. దేవుని కృప వల్ల మీకు మాకు ఫ్రీగా, నాకు కూడా ఫ్రీగా ఉంటుంది. కాబట్టి ఆయన ఎవరికి సమీపముగా ఉంటాడు, ఎవరికి సమీపముగా ఉంటాడు అన్న మాటలు మనం జ్ఞాపకం చేస్తే చూడండి. 12వ ఇర్మియా గ్రంథంలోని 12వ అధ్యాయము 2వ వచన భాగాన్ని మనం గమనిస్తే, 12వ అధ్యాయము 2వ వచనం, నీవు వారిని నాటుచున్నావు, వారు వేరు తన్నుచున్నారు, వారు ఎదిగి ఫలములు నిచ్చుచున్నారు, వారి నోటికి నీవు సమీపముగా ఉన్నావు కానీ వారి అంతరింద్రియములకు ఏడున్నారంట? ఎవరు దగ్గరగా ఉన్నారంట? ఎవరు వారు?
వారు వేరు తన్నుచున్నారు, వారు ఎదిగి ఫలమునిచ్చుచున్నారు, వారి నోటికి నీవు సమీపముగా ఉన్నావు కానీ ఎవరోళ్ళు? పైన చూద్దాం. మొదటి వచనంలో గమనిస్తే యెహోవా, మైక్లో చదవకూడదమ్మా. యెహోవా, నేను నీతో వాదించినప్పుడు నీవు నీతిమంతుడుగా కనబడుదువు, అయినను న్యాయము విధించుటను గూర్చి నేను నీతో మాట్లాడుదును. దుష్టులు తమ మార్గములలో వర్ధిల్లనేలా, మహావిశ్వాసఘాతకులు సుఖింపనేలా. ఎప్పుడన్నా ఆలోచించరా? ఎప్పుడన్నా ఆలోచన వచ్చిందా? లంచాలు తీసుకునేవారు, తప్పుడు పనులు చేసేవాళ్ళు, అక్రమాలు చేసేవారు, పనికి మాలినటువంటి పనులు చేసేవారు వర్ధిల్లుతూ ఉన్నారే. మాకేంటి ఇది, మాకెప్పుడు ఇదేనా చాలినటువంటిది జీతాలతో, మాకెప్పుడు ఏదో ఒకటి దిగులుగా చింత, ఎట్టబ్బా ఈ నెల ఎట్టా గడిచేది, ఏది పరిస్థితి? అయితే మనము దిగులుతో సమస్యలతో ఉంటున్నాము. ఇక్కడ ఎందుకు ఇది అనేటటువంటిది ఇర్మియా అంతటి పెద్ద ప్రవక్తే, ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు ఇర్మియా అంటున్నాడు 2వ వచనంలో, వారిని నాటుచున్నావు, వారు వేరు తన్నుచున్నారు, వారు ఎదిగి ఫలములనిచ్చుచున్నారు, వారి నోటికి నీవు సమీపముగా ఉన్నావు గాని వారి అంతరింద్రియములకు దూరముగా ఉన్నావు. కొంతమంది ఎట్టున్నారంట, నోటికి సమీపముగా, కొంతమందికి నోటికి సమీపముగా ఉంటాడంట దేవుడు, కొంతమందికి అంతరింద్రియాలకు దూరంగా ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు అందుకే నోట్లో దేవుని పేరు నానుతూ ఉంటుంది ప్రతి ఒక్కరికి. నోటితో పాటలు పాడడము, నోటితో స్తుతించడము కదా, ఏడవరకే హృదయములో నుంచి మాటలు రావు. దేవుణ్ణి సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడడం తెలియదు, పెదాల వరకే. అందుకే కొంతమందికి నోటికి దగ్గరగా ఉంటుంది, అంతవరకే. అంతరింద్రియాలకు దేవుడు దూరంగా ఉంటాడంట, దగ్గరగా ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే చూడండి ఆ యెషయా గ్రంథంలో మనం ఒక మాట గమనిస్తే, అక్కడ హృదయంతో కాక నోటితో మాత్రమే వారు భక్తి చూపుతున్నారు. 29వ అధ్యాయము 13వ వచన భాగాన్ని మనం గమనిస్తే, ప్రభు ఇలాగూ సెలవిచ్చి ఉన్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు కానీ తమ హృదయమును నాకు దూరము చేసుకొని ఉన్నారు. అందుకే దేవుడు మీకు దగ్గరగా ఉన్నాడా, అంతరింద్రియములకు దగ్గరగా ఉన్నాడా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మనకు నోటికి దగ్గరగా ఉన్నాడా, అంతరింద్రియాలకు దగ్గరగా ఉన్నాడా? అంతరింద్రియాలంటే ఏందమ్మా? ఒక ఫారెన్ కోడి ఉంది, తెచ్చుకొని దాన్ని కోడి కోసి లోపల ఏముంటాయి, ఆయాలు అంటారు కదా, గుడ్ల సేను. అంతరింద్రియాలు అంటే ఏందో, ఒక పొట్టేలు తెచ్చుకొని కోసి లోపల ఉండేటది మెదడు, నాలుక, ఏందక్క అంతరింద్రియాలంటే ఏంటి? మనలో అంతరింద్రియాలంటే చెప్పండి అక్క. లోపల ఏముంటాయి? లోపల ఏముంటాయి? అంతరింద్రియాలు, హృదయము, ఇంకా మనస్సు, ఆలోచనలు. దేవుడు కొంతమందికి దగ్గరగా ఉంటాడు, నోటికి దగ్గరగా ఉంటాడు, లోపల వారి హృదయానికి, మనసుకు, ఆలోచనలకు దూరంగా ఉంటున్నాడు. ఒక భక్తుడు అంటున్నాడు,
నేటి దినాల్లో చాలామంది మందిరానికి దగ్గరగా పరలోకానికి దూరంగా ఉంటున్నారని చెప్తున్నాడు ఆ సేవకుడు. ఎక్కడంట? మందిరానికి దగ్గరగా పరలోకానికి దూరంగా. నేను చెప్పమంటారా, మనం మందిరానికి రావడమే మనకు ఏమవుతాం అబ్బా కదా. మనం ఇంకాడ పరలోకానికి పోయేదన్నవా? ఏడకి రాలేదా నువ్వు? ఇంక పరలోకానికి ఆడపోతావా? దేవుడు తెరిచి పెడతావు ద్వారాలు. రా బిడ్డా, రా, సుఖించు, తాగు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరికి దూరంగా ఉంటాడు? దుష్టుడు, దుష్టులు కలిగినటువంటి వారి అంతరింద్రియాలకు దూరంగా ఉంటాడు. అయితే వారికి నోటికి మాత్రము దగ్గరగా ఉంటాడు. ఎందుకంటే మన దేవుడు ఆలకించు దేవుడు కదా, ఆలకించేవాడు కదా మన దేవుడా. ఎవరు పిలిచినా, ఎవరు మాట్లాడినా ఆలకిస్తాడు ఆయన. కాబట్టి అందరికీ నోటికి దగ్గరగా ఉంటాడు, అంతరింద్రియాలకు మాత్రము దూరంగా ఉంటాడు. 138వ కీర్తనలో మనం గమనిస్తే అక్కడ దేవుడు దూరంగా ఉండే మరొక జాబితా గురించి కీర్తనకారుడు చెప్తున్నాడు. 138 6వ వచన భాగా చరణాన్ని మనం గమనిస్తే, యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును, ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. కాబట్టి దేవుడు 2 జాతుల వారికి దూరంగా ఉంటాడు. ఎవరు ఆ జాతులు? దుర్మార్గులు జాతి ఒకరికి, గర్విష్ఠుల జాతులకు ఒకరికి. వారికి ఆయన దూరంగా ఉంటాడు, నోటికి దగ్గరగా ఉంటాడు, అంతరింద్రియాలకు దూరంగా ఉంటాడు. దుష్టత్వంలో బ్రతుకుతుంటే, పాపంలో బ్రతుకుతుంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ నోరు సమీపముగా ఉండొచ్చు, కానీ దేవుడు నీ హృదయానికి దూరంగా ఉంటున్నాడు. గర్వం అనేది హృదయంలో ఉంటే దేవుడు వారికి కూడా దూరముగా ఉంటున్నాడు. గర్వ హృదయులు అందరూ యెహోవాకు హేయులు అని సామెతల గ్రంథంలో ఉంటారు. వారందరికీ అంతరింద్రియాలకు దూరముగా ఉంటూ ఉన్నాడు, దూరముగా ఉంటున్నాడు. నోటికి దగ్గరుంటే ఇంకే, నోటి దగ్గరుండి సరిపోతుందా దేవుడు? నీ అంతరింద్రియంలో ఉండాల్సిన అవసరం లేదా? ప్రభువు ఎవరికి సమీపముగా ఉంటాడు? ఎవరికి సమీపంగా ఉంటాడు? ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కీర్తనల గ్రంథము 34వ కీర్తన మొదటిగా మనం గమనిస్తే 18వ చరణాన్ని మనం గమనిస్తాం. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. మొదటిగా విరిగి నలిగినటువంటి మనస్సు కలిగిన వారు ఎవరి దగ్గరగా ఉంటాడంట? హుషారు బిర్యానీ ఉంది చూసారా, అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉండాలి. తలుపు తీస్తే వాసన వస్తుందని తలుపు వేసేసి, అంటే అప్పుడే మత్తుగా ఉంటుంది. కాబట్టి ఎవరికి దగ్గరగా ఉంటాడంట? తెరసక్క ఎవరికి? విరిగి నలిగినటువంటి మనస్సు కలిగిన, విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు. ఆసన్నుడు అంటే దగ్గరగా ఉంటాడు. విరిగి నలిగినటువంటి వారికి ఆయన దగ్గరగా ఉంటాడు. నలిగిన మనస్సు గల వారికి ఆయన దగ్గరగా ఉంటాడు. విరిగి నలిగినటువంటి మనస్సు అంటే ఏమిటి? పాపము విషయమై వారి వైఖరి. దేవుడు పాపాన్ని ఎలా చూస్తాడో ఒక మానవుడు, మనుష్యుడు కూడా ఆ పాపాన్ని అలాగే చూడగలిగితే అదే విరిగినటువంటి మనస్సు. దేవుడు పాపాన్ని ఎలా చూస్తాడో మనము కూడా ఆ పాపాన్ని అలాగే చూస్తే, దాన్ని అసహించుకుంటే దేవుడు ఎలాగ చేస్తాడు, అదే విరిగినటువంటి మనస్సు. విరిగి నలిగినటువంటి మనస్సు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విరిగి నలిగినటువంటి
మనసు గురించి 51వ కీర్తనలో కూడా దావీదు అక్కడ పలికాడు కదా, ఏమంటున్నాడు? విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైనటువంటి బలులు. పాపము విషయమై ఎవరైతే విరిగిపోయినటువంటి వారుగా ఉంటారో, పాపము విషయమై ఎవరైతే నలిగిపోయినటువంటి వారుగా ఉంటారో వారికి మన దేవుడు సమీపముగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన సమీపముగా ఉండే దేవుడు ఎవరికి అంటే పాపములు నలిగిపోయినటువంటి విరిగిపోయినటువంటి వారికి. ఒక సేవకుడు ఒక ఉదాహరణ చెబుతున్నాడు. చెరుకు గడ తెలుసమ్మా? చెరుకు రసం తాగారా? ఎట్టుంటుందా? పొడవుగా ఉంటుంది. చెరుకు గడ ఉందనుకోండి, దాన్ని ఇంచామనుకోండి, ఇంచిన తర్వాత దాన్ని మడిచి ఎక్కడ పెడతాడు? మిషన్లో పెట్టాడు అనుకోండి. మిషన్లో పెట్టిన తర్వాత ఏమొస్తుందమ్మా? రసం, సాంబారా? చెరుకు రసం కదా. రసం అంటే మళ్ళీ చింతపండు ఏడుంటాయమ్మా. కాబట్టి మడిచి పెట్టినప్పుడు చెరుకు రసము వస్తుంది. తర్వాత నువ్వు డబ్బులు ఇచ్చి మళ్ళీ ఈ చెరుకు రసాన్ని మళ్ళీ విరిగిపోయిన దాన్ని మళ్ళీ సెట్ చేసి నాకు గడి అంటిస్తారా? వస్తుందా? అదే విరిగిన మనసు. నువ్వు విరిచి ఎలాగైతే పెట్టి దాన్ని సారమంతా తీసేశారో మళ్ళీ తిరిగి అది రాగలదా? యథాస్థానంలో మళ్ళీ చెరుకు గడి అంటే ఎంత డబ్బు ఇచ్చినా నాకు అదే కావాలా, చెరుకు గడి కావాలంటే వస్తుందా? రాదు. ఎందుకంటే విరిగిపోయింది. మనము కూడా పాపము విషయంలో విరిగిపోయినటువంటి వారంగా, నలిగిపోయినటువంటి వారంగా ఉండాలి. మళ్ళీ మనం అతుక్కుంటుంటే మనము చేయకూడదు అనేటువంటి పనులు మళ్ళీ ఏం చేస్తారు? ప్రభు నన్ను క్షమించు నాయనా, నేను పాపిని నాయనా. ఎంత ప్రార్థన చేస్తారు? నేను చేయకూడనటువంటి పని చేశానైనా, చూడకూడనటువంటి చూశానైనా, నేను అసలు చూడకూడదు అనుకున్నాను ప్రభా. ఆ సీరియళ్ళు కానీ, ఆ నాటికలు కానీ, సినిమాలు కానీ నేను పోకూడదు అనుకున్నాను ప్రభా అని అంటారు. గడప దాటగానే దాని టికెట్లు తీసిపెట్టా ఇరిగిపోయి ఎడగొచ్చి మళ్ళీ పాట, నీ చేతిలో రొట్టెను నేనయ్య వీరువు యేసయ్య. ఎందుకు పాటలు? క్రైస్తవులు, భక్తి సింగ్ గారు, క్రైస్తవులు అబద్ధాలు చెప్పరట కదమ్మా, నిజమేనా? అబద్ధాలు చెప్పరంట, అబద్ధాలు పాడతారంట. అబద్ధాలు పాడతారు. రాజా నీ సన్నిధిలో నువ్వు ఉంటానయ్యా, ఎవరు ఉంటాడా? మా ఈ చాలా దూరంగా పెట్టు. కాబట్టి విరిగి నలిగినటువంటి మనస్సు, హృదయం కలిగినటువంటి వారికి దేవుడు ఎక్కడ ఉంటాడంట? దగ్గరగా ఉంటాడు. దగ్గరగా ఉంటాడు. అంతేగాని పై పైన భక్తి, పై పైన పాటలు పాడుకుంటూ దేవుని హల్లెలూయా హల్లెలూయా ఆడే ఉంటాడు. నీ హృదయంలోకి దగ్గరగా ఉండడు. గమనించండి. మన ప్రభువు సమీపముగా ఉండేది ఎవరికంటే విరిగి నలిగినటువంటి హృదయం కలిగినటువంటి వారికి, విరిగి నలిగినటువంటి మనస్సు కలిగినటువంటి వారికి ఆయన సమీపముగా ఉంటాడు. సమీపముగా ఉంటాడు. చాలామంది అంటారు ఇక్కడ బాగా భక్తిగా ప్రార్థన చేసి బయటికి వెళ్ళి ఏముంది ఇందులో తప్పేముంది, ఎర్ర నీళ్ళు జల్లు లేదమ్మా, ఇందులో తప్పేముంది, వాడు మహానది అది పోయి కాలుకి అది కట్టు, ఇదేముందిలే. పిల్లకాయలకు కూడా చూడండి, స్కూల్లో సినిమా పాటలకి డ్యాన్సులు వేపిస్తుంటారు మన క్రైస్తవులు. తప్పే ఉంది, పిల్లలు కదా ముచ్చటగా చప్పట్లు కొట్ట ఎంత బాగా వేస్తున్నాడు దేవుని పాటలు వేపి.
సండే స్కూల్ పాటలు అలాంటివి నేర్పించి అయ్యో దానికి ఎంకరేజ్ చేయరు. అక్కడైతే కలర్ఫుల్గా లిప్స్టిక్లు పూసుకొని చక్కగా తయారీ. ఇందులో తప్పేముంది? ఇదే. అందుకే ఏడదాకే ఉంటున్నాడు దేవుడు దగ్గరగా, ఏడదాకా రావడంలా. ఇందులో తప్పేముంది అక్క, తప్పేముంది వదినా? అందుకే ఈడకి రావడంలా దేవుడు ఈడకి ఆగిపోతున్నాడు. నీ నోటికి మాత్రమే దగ్గరగా ఉంటున్నాడు. దావీదు విషయంలో మరి దేవుడు రాస్తూ ఉన్నాడు. ఆయన యథార్థవంతుడిగా పరిపాలించాడు. కానీ ఆయనకు ఒక మిస్టేక్ ఉంది. చూడండి, రాజుల మొదటి గ్రంథంలో మనం గమనిస్తే 15వ అధ్యాయము ఆయనకు ఒక బొక్క చుక్క ఉంది. అదే చూడండి, 15వ అధ్యాయము 4వ వచన భాగాన్ని మనం గమనిస్తే దావీదు అతని హృదయము యథార్థముగా ఉండలేదు. 15:4 దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికిచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండెను గనుక. ఇక్కడ మనం గమనిస్తే హిత్తీయుడైనటువంటి ఊరియా విషయమందు తప్ప అని రాసిచ్చాడు. అంటే అతడు మంచివాడే, కానీ దావీదుకు మచ్చెందుకు పెట్టాడు? పాపం చేశాడు. అతను పాపం చేశాడు కాబట్టి ఆ మచ్చను అలాగే చూపిస్తున్నాడు. బిడ్డకి స్నానం చేయించావు, బాగా తుడిచావు, పౌడర్ కొట్టావు, ఏం పెడతారమ్మా? ఏక దావీదుకు కూడా అదే, బాగా ఇతను అన్నీ సూపర్ యథార్థవంతుడు అని చెప్పి ఒక మచ్చ పెట్టాడు. పాపమే, తప్పని సరిదిద్దుకో. మేము విశ్వాసాలు కదా, మాకెందుకు వస్తుంది అనుకుంటారేమో. విశ్వాస అయినా పాపం చేస్తే పాపంలో పడుతుంది. ఆ మచ్చ అలాగే ఉండిపోద్ది. దేవుడు మచ్చ పెడతాడు. విరగాల, విరిగినటువంటి మనస్సు కలిగాల. దేవుడు నీకు దగ్గరగా ఉండాలంటే నోటితో స్తోత్రం హల్లెలూయా అని చెప్పుకుంటే సరిపోదు. దేవుడు నీ దగ్గర ఉండడు, నీ నోటికి మాత్రమే దగ్గర ఉంటాడు. గమనించండి, ఆయన మన అంతరింద్రియాలకు దగ్గరగా ఉండాలంటే విరిగినటువంటి హృదయం, నలిగినటువంటి మనసు కలిగినటువంటి వారికి ఆయన దగ్గరగా ఉంటాడు. కాబట్టి మనము ఎవరికి వారు చెక్ చేసుకోవాలి. రెండవదిగా విషయాన్ని జ్ఞాపకం చేస్తే చూడండి, కీర్తనలు 145, కీర్తనల గ్రంథం 145 18వ కీర్తన మనం గమనిస్తే, తనకు మొరపెట్టు వారికి అందరికీ తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. అంటే అబద్ధంగా కూడా మొరపెడుతున్నట్టే కదా, నిజంగా కాకుండా ఉత్తునే మొరపెట్టుకునే వారు కూడా ఉన్నారు. అంతే కదా దాని అర్థం. అంటే మనము నిజముగా మొరపెట్టడంలా, కాబట్టి దేవుడు మనకు సమీపముగా లేడు. ఆయనకి నిజంగా మొరపెడితే వారికి సమీపముగా ఉండే దేవుడు ఆయన. ఒక ప్రార్థన పరుడు నిజంగా మొరపెడితే ప్రభు ఎక్కడుంటాడంటే వారికి సమీపముగా ఉంటాడు. చాలామంది ప్రార్థన చేస్తారు కానీ నిజంగా చేయరు. కానీ నిజముగా మొరపెట్టేవారికి. పిల్లలకి ఎగ్జామ్స్ జరుగుతాయండి. పిల్లలకి ఎగ్జామ్స్ జరిగినప్పుడు ఎలా రాసేవారు అంటే ఏం చెప్తారు? బాగా రాశాం, భలే రాశాం డాడీ, సూపర్గా రాశాను డాడీ, మమ్మీ సూపర్గా రాశామంటాడు. బాగా చదవనుడు బ్రహ్మాండంగా రాశాను అంటాడు. అడుగుడు ఏమంటాడు? నేను బ్రహ్మాండంగా రాశాను అంటాడు. అంటే
బాగా చదివే వాళ్ళు రాసామంటారు, చదవని వాళ్ళు, స్కూల్కి పోని వాళ్ళు, వాళ్ళు కూడా ఏం చెప్తారు, వాళ్ళు కూడా గట్టిగా మేము కూడా బ్రహ్మాండంగా రాసామంటారు. అయితే వారు రాసిన దానికి చివరిగా తేలేదు ఎప్పుడు రిజల్ట్లో బయటపడుతుంది. అట్టా మనం కూడా ప్రార్థన చేస్తున్నామంటే మేము చేసుకోకుండా ఎందుకుంటాం? ఏమంటారు? మేము చేసుకోకుండా ఎందుకుంటాం సార్? మేము ప్రార్థన చేసుకుంటున్నాను, మేము చేసుకోకుండా ఉండడం, మేము చేసుకుంటాం. అయితే ఎందుకు దేవుడు దూరంగా ఉన్నాడు? దేవుడు నీకు దగ్గరగా ఉన్నాడా? ప్రభు నీకు సమీపంలో ఉన్నాడా? నువ్వు పిలిస్తే పలికేంత దూరంలో ఉన్నాడా? ఎప్పుడన్నా ఆలోచించారా? ఒక కీర్తన కూడా ఉంది కదా, నిజముగా మొరపెట్టిన దేవుడాలకించకుండునా, సహనముతో కనిపెట్టిన మాదానమీయకుండునా, జీవము గల దేవుడు కావుండునా, జీవము గల దేవుడు మౌనముగా నుండునా, తన పిల్లల కాయన మేలు చేయకుండునా, తన పిల్లల కాయన మేలు చేయకుండునా. నిజంగా మొరపెడుతున్నారా? నిజంగా మొరపెడుతున్నారా? ఆయన నిజముగా మొరపెట్టే వారికి ఎక్కడుంటాడంట? సమీపముగా, దగ్గరగా. నువ్వు ప్రార్థన చేసి అయిపోవాలంతే, ఆ కార్యం, ఆ పని ముగిసిపోవాలా, దేవుడు చేసేసి ఉండాల. ఒక గొప్ప దైవజనుడు జార్జ్ ముల్లర్ గారు, పేరు విన్నారమ్మా? జార్జ్ ముల్లర్ గారు. ఆయన 24 సంవత్సరాల దాకా విచ్చలవిడిగా తిరిగాడు. అతను అనేక రకాలుగా చెడు వ్యసనాలకు బానిసైపోయి విచ్చలవిడితనంతో తిరిగాడు. అయితే ఒకసారి ఒక దగ్గర మీటింగ్ జరుగుతుంటే తన స్నేహితుల ద్వారా వెళ్ళాడు. అక్కడ వాక్యం ద్వారా పట్టబడ్డాడు. 25వ సంవత్సరం నుంచి మారాడు. అతనిలో మార్పు వచ్చింది. క్రమేపీ సంఘానికి వెళ్తున్నాడు. సంఘానికి వెళ్ళి కూర్చుంటున్నాడు. వెనక కూర్చున్నటువంటి వ్యక్తి మధ్యలో కూర్చుంటున్నాడు. మళ్ళీ కొన్ని దినాలకు ముందు వరుసలోకి వచ్చి కూర్చుంటున్నాడు. దేవుని వాక్యాన్ని చక్కగా వింటున్నాడు. వినడమే కాదు, రాసుకుంటున్నాడు. తర్వాత ప్రార్థన కూడా చేస్తూ ఉన్నాడు. అయితే అందరూ ప్రార్థన చేస్తున్నారు. జార్జ్ ముల్లర్ చేసినటువంటి ప్రార్థన విధానము అక్కడ ఉన్నటువంటి సంఘము సేవకులు, సంఘ పెద్దల్లో మరి ఒకసారిగా ఆ ప్రార్థన గురించి వారు ఆలోచన చేశారు. జార్జ్ ముల్లర్ చేసినటువంటి ప్రార్థన, ఆయన చేసినటువంటి ప్రార్థనకు జవాబు దొరుకుతుంది అని చెప్పి బాగా గమనించి అబ్జర్వ్ చేసి వారి ప్రార్థన విధానాన్ని మార్చుకున్నారంట. ఏమనంటే, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, జార్జ్ ముల్లర్ దేవా, మా ప్రార్థన ఆలకించు. ప్రార్థన విధానం మార్చేశాడు. దేవుని నమ్ముకున్నటువంటి వ్యక్తి తను ప్రార్థన చేస్తే ఆ కార్యాలు జరుగుతున్నాయి. అతను నిజముగా మొరపెడుతున్నాడు, అందుకని కార్యం జరుగుతుంది. ఆయనకు బాప్తిస్మం ఇచ్చిన సేవకుడే, ఆయన్ను ఆత్మీయంగా బలపరిచిన సేవకుడే, ఆయనకు వాక్యం చెప్పినటువంటి సేవకుడే, ఆయనతో మరి అన్ని విధాలుగా ఆత్మీయంగా బలపరుస్తూ సువార్త సేవలో నడిపిస్తూ ఉన్నటువంటి సేవకుడే ఆ యొక్క ప్రార్థన విధానాన్ని మార్చుకొని ఆయన వారందరి సంఘమంతా జార్జ్ ముల్లర్ లాగా మనం ప్రార్థించుతాం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రార్థన లోకానికి బయట వారందరికీ కూడా తెలిసిపోయింది. ఒక ఆయన ఉన్నాడట, ఆయన ప్రార్థన చేస్తే కార్యాలు జరిగిపోతున్నాయంట. మనం ప్రార్థన చేస్తే ఇంట్లో గిన్నెలు పరిగెత్తాయి కదా, గిన్నెల సౌండ్లు వినిపిస్తాయి. మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఎలా ఉంది?
నిజముగా మొరపెట్టే వారికి ఆయన సమీపమున ఉండే దేవుడు. ఆయన ఒకసారి జార్జ్ ముల్లర్ గారు అనాథ ఆశ్రమం కట్టాలని స్థలం కొరకు చూస్తూ ఉన్నాడు. స్థలం కొరకు వెతుకుతున్నాడని ఒక ఆయనకి తెలిసి ఈయన వెళ్తుంటే మార్గంలో ఆయన వచ్చి, హాయ్ జార్జ్ ముల్లర్ గారు, మీరు అనాథ ఆశ్రమంకి స్థలం కొరకు చూస్తున్నారని తెలిసింది, నా దగ్గర స్థలం ఉంది, కొనుక్కుంటారా? ఏం చెప్పారమ్మా? హల్లెలూయా, నా దగ్గర స్థలం ఉంది, కొనుక్కుంటారా అని అంటే ఆయన అన్నాడట, బ్రదర్ నేను కొనలేను బ్రదర్. అదేంటి, మీరు అనాథ ఆశ్రమము పెట్టాలని, అనేకమైనటువంటి అనాథులను చేర్చి అక్కడ ఉంచాలని వారికి ఒక స్థలము తీసుకొని కట్టి వారి కొరకు ఏర్పాటు చేయాలనుకున్నారు కదండి ఆ స్థలం, మరి వద్దంటున్నారే అంటే, వద్దులే బ్రదర్, ఏమి మీకు కావాలన్నారు కదా తీసుకోండి అంటే మీకు నేను చెప్పే అమౌంట్కి మీరు ఇవ్వలేరు, మీకు కోపం వస్తుంది అన్నారంట. మీరు చెప్తే కదా, మీకు ఎంత అమౌంట్ చెప్తే నేను దాంతో మాట్లాడుకుంటామంటే ఆయన వద్దులేని బ్రదర్, ఎందుకు కోపం, నాకు మళ్ళీ మీకు కోపం వస్తుంది అన్నాడంట. అసలు ఎందుకండి చెప్పండి, మీకు నా దగ్గర ఉంది స్థలము, అది 10,000 $10,000 అన్నాడంట. ఎన్నమ్మా జయమ్మ గారు, విజయమ్మ గారు? $10,000 $10,000 ఇస్తే నా స్థలం ఇస్తా, నువ్వేం చేయొచ్చు, అనాథ ఆశ్రమం కట్టచ్చు అంటే ఆయన అన్నాడంట, అంత నేను ఇచ్చుకోలేనండి. ఎందుకండి, ఎంత ఉంది, ఎంత ఇస్తారు అంటే, నా దగ్గర $2,000 ఉన్నాయన. ఆయన కోపంతో $2,000 పెట్టుకొని నువ్వు స్థలం కొనాలంటావు, ఏంది పరిస్థితి అని చెప్పి ఇంకా నుంచి కోపంతో వచ్చేసాడంట. వస్తుంటే ఆ దారిలో ఒక వ్యక్తి వీరిద్దరూ మాట్లాడుతున్నటువంటి ఆ సన్నివేశాన్ని చూశాడు, విన్నాడు. తర్వాత ఇతని దగ్గరికి వచ్చి, స్థలము అమ్మతానన్నాడు కదా, ఆయన దగ్గరికి వచ్చి అంటున్నాడు, అయ్యా ఆయన ఎంత చెప్పాడు, నువ్వెంత ఇస్తాను? ఆయన ఏందయ్యా, నేను 10,000 నా స్థలం అంటే ఆయన $2,000 ఉన్నాయంటున్నాడు. $10,000 ఎక్కడ, కనీసం దానిలో ఒక 500 తగ్గించుకొని $9,500 నేను ఇద్దామనుకుంటే ఆయన ఏందయ్యా అంటే, ఆయన ఒక మాట చెప్పాడంట. ఆయన ఇంటికి వెళ్ళి తలుపులు వేసుకొని, గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని ప్రార్థన చేస్తే నీ $2,000 కూడా నీకు ఉండవు, దేవుడు ఆ స్థలాన్ని నీకు ఇచ్చేస్తాడని చెప్పాడు. దేవుడికి మహిమ కలుగును గాక. నువ్వు ఆయన ఇంటికి కానీ వెళ్ళి ఆ గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని ప్రార్థన చేస్తే నీకు ఆ $2,000 కూడా ఉండవు. ఇచ్చేయి, ఎంతో కొంతకి ఇచ్చేయి ఆయన సంగతి. ఎట్టండి అది, ఎట్ట జరగదు, ఎంత సాక్ష్యం చూడండి, ఎంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు. మనము నిజముగా మొరపెడుతున్నామా? నిజముగా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము నిజముగా మొరపెట్టే వారికి ఆయన దగ్గరగా సమీపముగా ఉంటాడు, సమీపముగా ఉంటాడు. ఇంకా మనం చూస్తే, ఏమ్మా ఉన్నారు హుషారుగా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వెరీ గుడ్. మత్తయి సువార్త మిమ్మల్ని వదిలిపెట్టేదిలే, అన్నీ సెట్ చేసేసుకున్నాను నేను. సాల్మన్ అంతే కదా, అంతే. మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయం 32వ వచన భాగం నుంచి మనం గమనిద్దాం. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకొనుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే, ద్వారము దగ్గరనై ఉన్నానని తెలుసుకొనుడి. ఈ పరిస్థితులు, ఈ సంగతులు అంటున్నాడు అక్కడ. ఏమని? మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు. ఏ సంగతులు అవన్నీ? ఏ పరిస్థితులు?
అని మనం గమనిస్తే 24వ అధ్యాయంలో 4వ వచనము నుండి 31వ వచనం వరకు ఉన్నటువంటి సంగతులన్నీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అవన్నీ చదివితే మీకు అర్థమవుతుంది. అవన్నీ జరగడం మీరు చూచినప్పుడు మీరు తెలుసుకుంటారు. ఏం తెలుసుకుంటారు అంటే అక్కడ మనం గమనిస్తే ఆయన ద్వారము దగ్గరనే ఉన్నాడని, ద్వారము దగ్గరే ఉన్నాడని. ఇవన్నీ మనం చూస్తున్నామా లేదా? జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నామా లేదా? సంఘటనలు మనం చూస్తున్నామా లేదా? 24వ అధ్యాయంలోనే 7వ వచన భాగంలో మనం గమనిస్తే జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును. జరుగుతున్నాయా ప్రపంచంలో ఇవి? జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యము జరుగుతున్నాయా? నారాయణ గారు, జరుగుతున్నాయా? యుద్ధాలు జరుగుతున్నాయా? ఉక్రెయిన్ రష్యా ఎన్ని సంవత్సరం జరుగుతుంది యుద్ధం? 4 ఏళ్ల నుంచి జరుగుతుంది. 4 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. తర్వాత ఇశ్రాయేలీయులకు పాలస్తీనాలకు యుద్ధం. మణిపూర్లో జాన్సమ్మ గారు, మణిపూర్లో జరుగుతుంది. 2 జాతుల మధ్య యుద్ధం, 2 జాతుల మధ్య యుద్ధం, 2 జనముల మధ్య యుద్ధం, 2 రాజ్యాల మధ్య యుద్ధం. వీటన్నిటినట మనము చూస్తున్నప్పుడు ఆయన ఎక్కడున్నాడంట? దగ్గరగా ఉంటున్నాడు. మణిపూర్లో ఇంకా జరుగుతూనే ఉంది. అక్కడ వార్తలు బయటికి రానివ్వడంలా 2 తెగల మధ్య జరుగుతూ ఉన్నాయి. తగలబెట్టుకుంటున్నారు, కాల్చుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ చూసినప్పుడు ఆయన సమీపముగా ఉన్నాడు. ఎందుకంటే ఇవన్నీ జరుగుతున్నాయని నువ్వు అనుకుంటే, నువ్వు తెలుసుకుంటే, నువ్వు అలర్ట్ అయితే అవన్నీ మామూలుగా జరుగుతుంటాయిలే అనుకున్నావు అనుకో, నీకు దేవుడు దూరంగా ఉంటాడు. నిజమే, ఇవన్నీ వాస్తవమే కదా, జరుగుతున్నాయి. ఇవన్నీ కళ్ళారా చూస్తున్నా ఉదయం నుంచి వార్తల్లో. ఇవన్నీ జరుగుతున్నాయంటే రాకడకు సూచనలు. ఆయన రాకడ సమీపంలో ఉన్నది. ఆయన రాకడ సమీపంలో ఉన్నది. కాబట్టి ఆయన ఎక్కడున్నాడంట? ద్వారము దగ్గర. మా ద్వారం దగ్గర ఉన్నవారు లోపలికి రావడానికి ఎంత టైం పడుతున్నా? ద్వారం దగ్గర ఉన్న వాళ్ళు లోపలికి రావాలంటే నిమిషం పడుతుందా? 1 అడుగు లోపలికి రావాలంటే 1 అడుగు. ఆయన లోపలికి ద్వారమనే ఉన్నాడు, ద్వారమున దగ్గర ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాకడ దినాల్లో మనం బ్రతుకుతున్నాం. మనము ఆయన రాకడ ఆలస్యమైతేనే నువ్వు ఇల్లు కొనుక్కునేదైనా, ఇల్లు కట్టుకునేదైనా కదండి, హాస్పిటల్కి పోవాలన్నా, నువ్వు డబ్బు సంపాదించుకోవాలన్నా, గోల్డ్ సంపాదించుకోవాలన్నా, గోల్డ్ కొనేటట్టుగా ఉందా? ఏం చేయాలన్నా ఆయన రాకడకు ముందే చేయాల. ఆయన రాకడ వచ్చిందనుకో ఏముండవు, అన్నీ ఏడాడు వదిలేసిపోవాల్సిందే. అమ్మా, నా బిడ్డ, నా భర్త, నా భార్య. ఆయన రాకడ సమీపంలో ఉన్నది. కాబట్టి ఆ సంగతులు మనం తెలుసుకున్నప్పుడు ఆయన సమీపముగా ఉన్నాడు. చివరిగా ఒక మాటను జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఫిలిప్పీలకు రాసినట్టు పత్రిక 4వ అధ్యాయము 5వ వచన భాగాన్ని మనం గమనిస్తే, నీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. ప్రభువు సమీపముగా. ఏం తెలియబడనివ్వాలి అంటే చూడండి, 6వ
వచ్చిన భాగాన్ని మనం గమనిస్తే, దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు చాలమ్మా. ఇంట్లో చింతలు ఉన్నాయా? ఇంట్లో చింతలు లేవు అన్నవారు చేయొద్దండి. మాకు చింతలు లేవండి, మాకంతా హ్యాపీ, మేము చాలా సంతోషంగా ఉన్నాం, మాకు బాధలు లేవు, సమస్యలు లేవు అన్నవారు చేయొద్దండి. ఇక్కడ ఎవరికైతే ఆ చింత ఉంటుందో వారు కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన చేస్తే, వారి విన్నపములు దేవునికి తెలియజేసిన వారైతే వారికి దేవుడు సమీపముగా ఉన్నాడంట. ఈ 4వ వచనం నుంచి 7వ వచన భాగం వరకు మనం చూస్తే ఒకటే చెబుతుంది, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. హృదయములో ఆనందం. ఏమండి? హృదయములో ఆనందము, మనసులో సహనము, నోటిలో ప్రార్థన. అర్థమైందా? హృదయంలో సంతోషం, ఆనందం. ఏమ్మా? హృదయములో చెప్పండి. హృదయములో సంతోషం, మనసులో సహనము, నోటిలో ప్రార్థన కలిగి ఉన్న వారికి దేవుడు సమీపముగా ఉంటాడు. హృదయంలో సంతోషము, తలంపులో ఆలోచన కదండి, నోటిలో ప్రార్థన లేకపోతే వారికి దేవుడు సమీపముగా ఉండడు. ఆలోచనలో సహనం, హృదయంలో సంతోషము, ఆనందం ఉండాలి. నోటిలో ప్రార్థన చేసేవారుగా ఉండాలి. కొంతమంది మనస్సులో, హృదయంలో వారి యొక్క సహనాన్ని మనం గమనిస్తే, భర్త అంటాడు భార్యని, ఏమే అంటాడు, ఈయన ఇన్నట్టుగా అంటులు తోముకుంటుంటుంది. వినపడుతుందా అన్నాం అనుకోండి, ఎందుకంటే గట్టిగా అరుస్తావు, ఏడవల్లా, ఏం చెప్పు అంటాడు. అంటే ఆ సహనం ఏడదక్కుంది, ఆడ వరకు ఉంది ఆ సహనం. ఫస్ట్ పిలిస్తే ఏమండి అంటే చెప్పండి అని వెళ్తే అయిపోదాడికే. ఇంకోసారి ఒక ఆయన భర్త పిలుస్తాడు, ఏమే అని పిలుస్తాడు. ఆయన పిలిచేది కూడా మామూలుగా పిలుస్తాడు, ఎందుకంటే గట్టిగా పిలుస్తాడు, గ్యాద అరిచినట్టు ఏడవల్లా. ఆ సహనం ఏడుకుంది, ఆడదాకుంది సహనం. పాప ఎందుకు పిలుస్తుంది బయట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, మన సహనము సకల జనులకు, అనగా ఎవరున్నారు? సకల జనులు అంటే నీ భార్య ఉంది, నీ భర్త ఉన్నాడు, నీ బిడ్డలు ఉన్నారు, నీ కూతురు, నీ కొడుకుంది, వారందరికీ ఎట్లుండాలంట? వారందరూ వాళ్ళకి సహనము కలిగి వారికి ప్రభువు దగ్గరగా ఉంటాడు. వారికి ప్రభువు దగ్గరగా ఉంటాడు. నీ సహనం ఎలా ఉంది? నీ సహనము సకల జనులకు తెలియపరచను. జోనీ ఎరిక్సన్ టాడా అనేటటువంటి ఒక యవన బిడ్డ, సుధీర్, బయట ఆ పిల్లాడికి ఎవరు కావాలి అడుగు, వాళ్ళు ఇక్కడ ఉన్నారు. కాబట్టి మనం గమనిస్తే ఆ జోనీ ఎరిక్సన్ టాడా, ఏం పేరమ్మా? ఓయమ్మయ్య, ఆ పేర్లు ఏడ జరుగుతాయి సార్, మాకు ఏదో సింపుల్గా పేర్లు చెప్తే వింటాం కానీ. ఏమ్మా? జోనీ ఎరిక్సన్ టాడా అనేటటువంటి యువతి బాగా స్విమ్మింగ్ భలే చేస్తుంది. ఆమె 17వ సంవత్సరంలో ఆ స్విమ్మింగ్ చేసే సమయంలో పైనుంచి దూకేటప్పుడు తల భాగము అడుగున తగిలి ఈ భాగమంతా పనిచేయాల. వెంటనే గుర్తించి ఆమెను వెంటనే తీసుకొని
హాస్పిటల్కి వెళ్ళారు. ట్రీట్మెంట్ ప్రారంభించి చేసిన తర్వాత ఆమెకు ఇదంతా చచ్చిపడిపోయింది, ఇంకా స్విమ్మింగ్ చేయలేదు అన్నారు. 4 ఆపరేషన్ చేశారు, 4 సార్లు. ఒకసారి చేశారు, మళ్ళీ వెళ్ళడము, మళ్ళీ తగ్గడం, మళ్ళీ వెళ్ళడం, మళ్ళీ 4 టైమ్స్. అయితే ఆమె ఎక్కడ సహనాన్ని కోల్పోలా, ఎక్కడ సహనాన్ని కోల్పోలా. నాకు చేతులు పనిచేయడం లేదు, శరీరం పనిచేయడం లేదు అని ఎక్కడ సహనం కోల్పోకుండా ఆమె ఒక విశ్వాసి, దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డ. ఎక్కడ ఆమె సహనాన్ని కోల్పోకుండా, దేవుని దూషించకుండా, సరుగుకోకుండా. మనమైతే ఏం దేవుడా అయితే, నాకేనా అయితే, నాకే ఎందుకు ఈ శ్రమలు, పోదే సనుక్కుంటాం. సనుక్కునే వాళ్ళు ఉండరా? విశ్వాసం లేరమ్మా సనుక్కునే వాళ్ళ? సనుక్కోలా, సహనముతో ఉంది. రే ఏంది నా పరిస్థితి, నేను ఏం చేసుకోలేకపోతున్నానే, నేను బాగా స్విమ్ చేసేటటువంటి ఆ టాలెంట్ నాలో ఉంది, అయితే ఏంది నా పరిస్థితి అని ఎక్కడ దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డ నిరాశ చెందల. ఆమె తర్వాత ఏం చేసిందంటే తన నోటితో పెయింటింగ్ బ్రష్ తీసుకొని నోటితో పెయింటింగ్ వేసి దేవుని వాక్యాలు రాసి అనేక మందికి పంచిపెట్టి డిస్ట్రిబ్యూట్ చేసి. కావాలంటే మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి, జోనీ ఎరిక్సన్ టాడా అనేటటువంటి యవన బిడ్డ సహనం కోల్పోలా. మనం కోల్పోతున్న సహనం మనకు ఉండదు. అయితే హృదయంలో సంతోషం, ఆలోచనలో సహనం, నోటిలో ప్రార్థన, ఈ 3 కలిగి ఉండే వారికి దేవుడు ఎలా ఉంటాడు? సమీపముగా ఉంటాడు. ఇంకా చాలా పాయింట్లు ఉన్నాయి, నేను చెప్పను. బిర్యానీ చల్లగైపోద్ది, మనం తిందాం. కాబట్టి టకా అంటే చెప్పండి. మొదటిగా దేవుడు ఎవరికి సమీపంగా ఉంటాడు? అందరూ ఒకసారి చెప్పలేరా? రెడీ, 1 2 3. దేవుడు సమీపముగా ఉంటాడు. రెండవదిగా నిజముగా మొరపెట్టే వారికి దేవుడు సమీపముగా ఉంటాడు. మూడవదిగా రాకడ సూచనలు గమనిస్తూ ఉన్నవారికి దేవుడు ఎలా ఉంటాడు? సమీపముగా ఉంటాడు. చివరిగా సహనము కలిగి, హృదయములో ఏముండాలా? సంతోషము, ఆలోచనలో సహనము, నోటిలో ఉందా? మరి దేవుడు మీకు సమీపముగా ఉన్నాడా? మాకు నోటి వరకు ఉంటాడు సార్, మేము నోటితో అయితే పాటలు పాడతాము, ప్రార్థన చేస్తాము బాగా. నోటి వరకు ఉంటే కాదమ్మా, మన అంతరింద్రియాలకు ఆయన సమీపముగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును. మరి నీకు ఎలా ఉన్నారు? ప్రభు మనకు సమీపముగా ఉండే దేవుడు. మనకు దేవుడు సమీపముగా ఉండే దేవుడు మనకున్నాడు. నువ్వు ఏడాడుకు పోవాల్సిన అవసరంలే, ఏడాడుకు దూరంగా ఉన్నాడని పోవాల్సిన అవసరంలే. చాలామంది ఖర్చు పెట్టుకుని పోతారు కదా, జాలీ ట్రిప్ అది. ఆడ వాక్యం అంటారు, మళ్ళీ ఎవరెవరు వచ్చారు, వీళ్ళెవరు, ఇవే వాక్యం ఉండదు. రేపు జరుగుతున్నాయి ఎక్కడ? గుంటూరులో కదా. ఎవరున్న వాక్యం అంటారా? వాళ్ళని వీళ్ళు చూసుకుంటూ వాళ్ళు ఏం తెచ్చారు, ఆడ అన్నాలు ఎప్పుడు పెడుతున్నారు, ఆడ స్నానం చేయడానికి గదులు ఖాళీగా ఉన్నాయి లేవా? వాక్యం నోటితో ఉండండి, హృదయంలో అంతరింద్రియాలకు ఆయన దగ్గరగా ఉండే దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డరా, ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. ప్రభువు నీకు దగ్గరగా ఉన్నాడా? నోటికి కాదు, హృదయాంతరాన్ని దగ్గరగా ఉన్నాడా? కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.